అయితే శ్రీ సంపత్ వినాయక దుర్గా ఆలయం గత 18 సంవత్సరాలుగా ఆలయం నిర్మించడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా తిలకిస్తారు. ఆనందంగా ఉత్సవాలు, మల్లవేషాలు, తర్వాత స్టేజ్ ప్రోగ్రామ్స్, అనేక రకాల కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తాం. ఈ యొక్క దుర్గమ్మ వారి పండుగ ప్రతి సంవత్సరం ఈ యొక్క వేడుక చేసుకుని ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారని ఈ యొక్క అందరికీ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఉత్సవాలు 18 సంవత్సరాలుగా అమ్మవారికి ఉత్సవం తయారు చేయడం జరుగుతుంది. ఎప్పుడు కూడా అన్ని విధాలుగా మాకు ప్రజలందరూ సహకరిస్తున్నారు. అన్ని విధాలుగా మీడియా కూడా మాకు సహకరించాలని ఈ కార్యక్రమానికి కంకలప్పారావు గారు మన ఉత్తర నియోజకవర్గ నార్త్ ఎమ్మెల్యేగా అలాగే శ్యామాదేవ్ గారు, అలాగే మనకు ఉన్నటువంటి సునీల్ గారు, తర్వాత ఉషాకిరణి గారు, తర్వాత బిజినెస్ గారు, తర్వాత కార్పొరేటర్ గారు, మన బొడ్డేటి రఘు గారు, తర్వాత సునీల్ గారు, లోక్రావు వెంకట్రావు గారు, కేకే రాజు గారు, అనేక రకాల ప్రజలందరూ నాయకులందరూ వచ్చి ఈ ఉత్సవాలు తిలకరించారని మన పండుగ దుర్గాదేవి పండుగ శుభ్రంగా దివ్యంగా అయిందని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఈ రోజున బాపూజీ నగర్లోని అమ్మవారి ఉత్సవం జరుగుతాను. ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఎందుకంటే అందరినీ కూడా కనిపించింది. ఇక్కడ పుట్టప్పుడు ఇంతమంది కలవడం అనేది అసాధ్యం. అలాంటిది అందరినీ కలిసామంటే ఆది పరాశక్తి యొక్క మహిమ అనుకోవాలి. మనకి ఈ రోజున బాపూజీ నగర్లో మన శ్రావణ్ కుమార్ జనసేన నుంచి ఆయన ముందరుండి అందరినీ కూడా ఇక్కడ ప్రోగ్రామ్స్ అవ్వచ్చు, అందరినీ జనాలను అవ్వచ్చు, అందరినీ కూడా ఎదురుగా తీసుకొచ్చారంటే కారణం శ్రావణ్ కుమార్, ఇక్కడ ఉన్నట్టు అందరూ బీజేపీ జనసేన. అదే కాకుండా అందరూ ఉత్తర నియోజకవర్గంలో ఉన్నారు. ఉత్తర నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలుపుకుంటాను. ఆదిపరాశక్తి యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ అందరికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తి. బాపూజీ నాగేంద్ర వారిలో బాలకుమార్ గ్రామంలో 18 శ్రీ సంపద వినాయక దుర్గాసాయి ఆలయంలో ఈరోజు కూటమి పార్టీ అందరూ కలిసి ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో కూటమి నాయకులందరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమం